ప్రార్థన విజ్ఞాపనలుతో ఉండాలి విశ్వాసి. విశ్వాస జీవితానికి ముఖ్యమైనటువంటి లక్షణం అది. అదేమో అందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ ఈ వరుసగా చదువుకుంటున్నాం మనం దైవ గ్రంథం. రూతు గ్రంథం చదవలసి ఉంది ఈ పూట. రూతు గ్రంథంలో ఉన్నటువంటి విశ్వాసం మొట్టమొదట స్త్రీ పేరు మీద ఉన్నటువంటి పుస్తకం ఇది. ఎస్తేరు పేరు మీద కూడా ఇంకో పుస్తకం ఉంది, కానీ ఆమెమో యూదురాలే ఎస్తేరు. ఇది అన్య స్త్రీ పేరిట ఈ పుస్తకం రాయించబడింది. అది ప్రత్యేకమైనటువంటి విషయం ఈ గ్రంథంలో. తర్వాత రెండవది ఏమిటంటే, సండే స్కూల్ పాఠంలో చెప్పిన ప్రకారంగా మనం తప్పు చేసినప్పుడు, మనం పాపం చేసినప్పుడు, లేకపోతే మనం దేవుని సంకల్పాన్ని తిరస్కరించినప్పుడు, దేవుని మార్గాన్ని విడిచిపెట్టుకున్నప్పుడు, దేవుని సంకల్పానికి విరుద్ధంగా మనం బ్రతికినప్పుడు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఎడబాటు కలగవచ్చు, దుఃఖం కలగవచ్చు, శ్రమ కలగవచ్చు, శోధన కలగవచ్చు, కరువు రావచ్చు. తర్వాత ఏమో దేవుడు ఆ విధంగా పరీక్షిస్తాడు. కరువు రావచ్చు, అనారోగ్యాలు రావచ్చు, ఆపదలు రావచ్చు, రకరకాల సమస్యలు రావచ్చు. ఎటువంటి సమస్యలు ఉన్నా దేవుని మీద తిరిగి దేవుని వైపుకి తిరిగి దేవుణ్ణి శరణు వేడుకున్నట్టయితే, దేవుని క్షమించమని అడిగినట్టయితే మరలా విడుదల ఉంటుంది. అదే దైవ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. యోహాను చెప్తున్నాడు, మన పాపములను మనం ఒప్పుకొని ఎడగా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను విడిపించును. మన పాపాలను క్షమించడం మాత్రమే కాదు, సమస్త దుర్నీతి నుంచి కూడా మనల్ని ఆ ప్రభు విడిపిస్తాడు. అందుచేత ఆ విధంగా తిరుగుబాటు చేయటం, ఎప్పటికప్పుడు తిరుగుబాటు చేయటం, శ్రమలు రావటం, శ్రమలు శోధనలు భరించలేక ఆ ప్రభుతో తిరగటం, ఆ ప్రభు సంకల్పం ప్రకారంగా నడుచుకోవటం, క్షమాపణ విరిగి కలగటం, ఆశీర్వాదం పొందటం, అభివృద్ధి పొందటం, ఇది ఈ దైవ గ్రంథం అంతటిలోనూ కూడా, ఇజ్రాయేల్ చరిత్ర అంతటిలోనూ కూడా ఉన్నది. మన జీవితాల్లో కూడా అదే. మనం వెనక్కి తిరిగి చూసుకున్నట్టయితే మనం ఎప్పుడు దేవుని సంకల్పాన్ని విడిచిపెట్టుకున్నాము, ఎప్పుడు దేవుని సంకల్పాన్ని తిరస్కరించాము, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాం. అటువంటిప్పుడు రకరకాల శోధనలు, శ్రమలు, బాధలు మన మీదకి వస్తాయి. తిరిగి మన పాపాన్ని మనం తెలుసుకొని, మన తప్పిదాలను మనం తెలుసుకొని, మనం ప్రాయశ్చిత్తం చేసుకుంటే, పశ్చాత్తాపడితే, పశ్చాత్తాపానికి మించినటువంటి ప్రాయశ్చిత్తం లేదు అని అందరూ చెప్తారు. హిందూ మతాల్లో కూడా చెప్తారు. ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, దైవ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. దైవ గ్రంథంలో ఉదాహరణలోని ఇజ్రాయేల్ చరిత్ర చూసుకున్నట్టయితే జాతి అంతా కూడా అనేక సార్లు తప్పిపోవటం, అనేక సార్లు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించటం, మరలా శ్రమలు రావటం, శోధనలు రావటం, దాస్యంలోకి వెళ్ళటం, అప్పుడు ఆ శోధనలు, బాధలు భరించలేక దేవుని జ్ఞాపకం చేసుకోవటం, దేవునికి మొరపెట్టుకోవటం, మరలా విడుదల కలగటం. ఈ విధంగా ఆ ఇజ్రాయేల్ జాతి యావత్తు కూడా చరిత్ర అంతట్లోనూ కూడా ఆ రోజు వరకు ఈ రోజు వరకు అలాగే జరుగుతూ ఉంది. మొట్టమొదటి నుంచి కూడా విశ్వాస జీవితంలో కూడా అదే ఆ విధంగానే జరుగుద్ది. అందుచేత ఈ రూతు గ్రంథం ఏమీ ఎక్సెప్షన్ కాదు దేనికే. మానవ సహజ జీవిత సమస్యలే ఇక్కడ ఉన్నాయి. కరువు వచ్చింది, అక్కడ కరువు రావాల్సిన పని లేదు అక్కడ, కానీ కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఈ ఏలీమెలకు భార్యను బిడ్డలను, 2 బిడ్డలను తీసుకుని మోయాబు దేశం వెళ్ళిపోయాడు. మోయాబు దేశం వెళ్ళిన తర్వాతను అక్కడేమో ఎలీమెలకు వెళ్ళిపోయాడు. 2 కుమారులు వెళ్ళిపోయారు. ఆ కుమారులకేమో మోయాబు బిడ్డల్ని, మోయాబు యువతుల్ని వివాహాలు చేశారు. అక్కడ అది దేవుని సంకల్పానికి విరుద్ధమే.
మరి తర్వాత ఏమో అక్కడి నుంచి తిరిగి ఇక్కడికి వస్తారు, బెత్లెహేం పట్టణానికి, వాడు సొంత పట్టణానికి వస్తారు. మరి వచ్చినప్పుడు అప్పుడు చెప్తే సర్వశక్తుడు నాకు దుఃఖం కలుగు చేశాడు. నయోమి, సర్వశక్తుడు నాకు దుఃఖం కలుగు చేశాడు అంటే నేనేమో మరి చక్కగా వెళ్ళాను, మరి తిరిగి వచ్చినప్పుడు నన్ను రిక్తురాలుగా చేశాడు దేవుడు. దేవుడు చేశాడా? దేవుడు చేయలేదో, మనమే చేసుకున్నాం. కానీ దేవుని మీద దేవుని నిందిస్తాం. మరి ఆ విధంగా కాకుండా మన తప్పిదాలను మనం తెలుసుకున్నప్పుడు, మనం పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని నిందించవలసినటువంటి పని లేదు. దీనిలో ఈ చిన్న పుస్తకం అయినప్పటికీ కూడా దీనిలో అనేకమైనటువంటి విషయాలు నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. మొదటి నుంచి చివరి వరకు కూడా చాలా విషయాలు నేర్చుకోవాల్సినవన్నీ. ఇది ఈ పుస్తకం అంతటిలోనూ కూడా, ఈ రూతు గ్రంథం అంతటిలోనూ కూడా మరి దుఃఖం ఉంది, తర్వాత శ్రమ ఉంది, శోధన ఉంది, తర్వాత కష్టపడి పశ్చాత్తాపడటం ఉంది, తిరిగి రావటం ఉంది, క్షమాపణ పొందటం అయింది, తర్వాత మరలా సుఖ సంతోషాలు కలగటం ఉంది. మరి ఆ విధంగానే ఇది ఒక సైకిల్, అలా తిరుగుతూనే ఉంటుంది. మనం తప్పు చేసినప్పుడు కష్టాలు వస్తాయి, కరువులు వస్తాయి, నష్టాలు వస్తాయి. ఇంకా ఆ శిక్షా విధిలోనే మనం కొనసాగుతూ ఉన్నప్పుడు మరి ఇంకా దుఃఖాన్ని కలుగు చేస్తాడు దేవుడు. అనారోగ్యాలు రావచ్చు, ఆపదలు రావచ్చు, కరువులు రావచ్చు, అన్నింటిలోనూ కూడా మరి మనం ఇంకా మనసు మార్చుకోకపోయినట్టయితే ప్రాణమే తీసేయచ్చు. ఆ విషయాలు విశ్వాస జీవితంలో ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మనం ప్రార్థన విజ్ఞాపనలతో ఉండాలి. మనము మరి పశ్చాత్తాపాన్ని ప్రకటించాలి. మనం తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపాన్ని ప్రకటించాలి, క్షమించమని దేవుని కోరుకోవాలి. మరి ఆ విధంగా చేసినప్పుడు దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు ఎటువంటి పాపనైనా దేవుడు క్షమించినట్టుగా దైవ గ్రంథంలో ఉంది. కొరింథీయులకు రాసిన పత్రికలో రాస్తాడు అపోస్తలుడైనటువంటి పౌలు, మరి జారులైనా, వ్యభిచారులైనా, దొంగలైనా, లోపులైనా, మరి పురుష సంయోగులైన ఇటువంటి వాడు ఎవరు కూడా దేవుని రాజ్యానికి వారసులు కారు. సంఘానికి రాస్తున్నాడు అంటే విశ్వాసులకు రాస్తున్నాడు. విశ్వాసులకి అక్కడ ఏం చెప్తున్నాడు? మళ్ళా మీలో కొందరు అట్టివారే, పూర్వం మీలో కొందరు అటువంటి వాళ్ళే, ఇప్పుడు మారేరు. అంటే దేవుడు రక్షిస్తాడు, దేవుడు శిక్షిస్తాడు, దేవుడు రక్షిస్తాడు, దేవుడు పరీక్షిస్తాడు, రక్షిస్తాడు. శోధనలో పడటానికి దేవుడు అనుమతిస్తాడు, శోధనలోంచి, శ్రమలో నుంచి బయటికి విడుదల పొందటానికి దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుచేత మనం ఎప్పటికప్పుడు మన తప్పిదాలను మనం ఒప్పుకోవాలి, మనం పాపంలో మనం ఒప్పుకోవాలి. నాలో పాపం లేనదని, మనలో పాపం లేదని చెప్పుకొని దేవుని అబద్ధికునిగా చేసిన వాడు అవుతాం. పాపం ఉంది, ఒప్పుకోవాలి. మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు, క్షమిస్తాడు. దీనిలో ముఖ్యమైనటువంటి పాత్రలు మరి రూత్ ఉంది, మోయాబు అమ్మాయి, తర్వాత బోయేజ్ ఉన్నాడు. మరి బోయేజ్ అన్నటువంటి మాటకు అర్థం ఏమిటంటే సామర్థ్యం కలిగినటువంటి వాడు, శక్తి కలిగినటువంటి వాడు, స్థితిమతులు కలిగినటువంటి వాడు, ఆర్థికంగా పుష్టి కలిగినటువంటి వాడు ఈ బోయేజ్, శక్తి కలిగినటువంటి వాడు. మరి రూత్ అన్నటువంటి మాటకు అర్థం ఏమిటంటే సహవాసం, స్నేహం, సహవాసం, తర్వాత కనికరం. రూత్లెస్వరం అంటారు, అంటే ఇంగ్లీష్ మాట అది. అంటే ఏమిటి? వాళ్ళకి ఎటువంటి కనికరం ఉండదు, ఎటువంటి దయ ఉండదు. రాక్షసుడు వీడికి కనికరం ఉండదు, మరి అందరినీ శిక్షిస్తాడు. ఈ విధంగా చెప్తారు. నయోమి అన్నటువంటి మాటకి అర్థం ఏంటంటే
ఈ మధురమైనటువంటిది, మంచితనం. అవి ఈ ఈ గ్రంథంలో ముఖ్యమైనటువంటివి అవి ఉన్నాయి. ఈ నయోమి అన్నటువంటి ఆమె ఎలిమెలకు భార్య. ఎలిమెలకు మరి నయోమి భార్య. ఇరువురు మగ పిల్లల వరకు, మహలోను కిలియోను. వీరిని తీసుకుని మరి ఇక్కడ కరువు వచ్చిందని మోయాబు దేశం వెళ్ళిపోయారు. ఇక్కడ కరువు రాదు అసలు. ఇది బెత్లెహేము అని అంటే ఈ రొట్టెల గృహం అని అర్థం. బెత్లెహేము అంటే సంపన్నమైనటువంటి, సమృద్ధి కలిగినటువంటి ప్రదేశం అది. మరి ఇది మామూలు బెత్లెహేము కాదు, యోధా బెత్లెహేము అని అంటున్నాడు. యోధా బెత్లెహేము అని అంటున్నాడు. నేను చెప్పుకు వెళ్ళిపోతున్నాను, మీరు ఇంటి దగ్గర చదవండి. 4 అధ్యాయాలు మీరు వరుసగా చదివినట్టయితే ఒక అరగంట పడుద్ది. వరుసగా చదవండి, ఆలోచించుకుంటూ చదవండి. చదివితే 2 సార్లు చదివితే మీరు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకోగలుగుతారు. వీరు ఇక్కడ యోధా బెత్లెహేము అంటే, యోధా అంటే స్తుతి స్తోత్రాలు, దేవుని స్తుతిస్తూ ఉండటం. మరి స్తుతి స్తోత్రాలతో నిండినటువంటి సుసంపన్నమైనటువంటి గృహంలో నుంచి వీళ్ళేమో మోయాబు దేశం వెళ్ళారు. దీన్ని ఈ బెత్లెహేముని బెత్లెహేం ఎఫ్రాత అని కూడా పిలిచారు. అంటే ఎఫ్రాతీయులు ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. ఎఫ్రాతీయులు అంటే ఈ ఎలీమెలకు వంశమే. ఆ జాతి అది ఒక వీళ్ళు ఇజ్రాయేలీలు కారు, కానీ ఇజ్రాయేల్లో కలిసిపోయారు వీళ్ళందరూ. ఎప్పుడో కలిసిపోయారు. ఎందుకంటే దేవుడు వీరి విషయంలో చేస్తున్న మహత్కార్యాలు గురించి విని చూచి మరి అప్పుడు వీరి ఐగుప్తు రాజు చేతిలో నుంచి విడుదల పొందటం, ఎర్ర సముద్రం దాటడం, అరణ్య మార్గంలో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, రకరకాల సూచనలు, మరి ఇవన్నీ కూడా చూసి తర్వాత యోర్దాన్ నది దాటడం, మరి ఎరుకో పట్టణాన్ని వశపరుచుకోవటం, ఇవన్నీ వింటున్నారు, చూస్తున్నారు. చూసి వీళ్ళు ఈ మార్గ మధ్యలో అనేక మంది జనాంగాలు మేము మీతోనే ఉంటాం, మీ దేవుడే మా దేవుడు అని కలిసిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు అనేక మంది. ఈ యోధా జాతి కారు వాళ్ళు, ఎఫ్రాతీ వేరే ట్రైబు అయినప్పటికీ కూడా, వేరే జాతి అయినా కూడా వీరితో కలిసి ఉంటున్నటువంటి వారు ఇజ్రాయేల్లో కలిసిపోయారు ఎప్పటి నుంచో. మరి వీళ్ళు ఈ ఎఫ్రాతీయులు, ఎలీమెలకు కుటుంబం యోధా జాతిలో కలిసే, వారితో పాటే కలిసే ఉంటున్నారు. మరి వీరు సుసంపన్నమైనటువంటి స్థలంలో ఉన్నారు. అక్కడ మరి కరువు రావటం ఆశ్చర్యకరమైనటువంటి విషయం. కరువు ఉండదు అక్కడ, కానీ కరువు దేశానికి వెళ్ళారు, శక్తమైనటువంటి దేశానికి వెళ్ళారు, మంచి చోటుకి వెళ్ళలేదు. మరి మనం దేవునికి తిరుగుబాటు చేసినప్పుడు, దేవుని సంకల్పాన్ని వ్యతిరేకించినప్పుడు అటువంటి నష్టాలే వస్తాయి. ఆలోచన ఉండదు. మరి వెళ్ళిపోయారు అక్కడికి. ఇక్కడ కరువు వచ్చిందని అక్కడికి వెళ్ళిపోయారు. ఇక్కడ కరువు తాత్కాలికమే. ఇది ఎందుకంటే దేవుడు ఆశీర్వదించినటువంటి స్థలం. మరి మోయాబేమో శపితమైనటువంటి జాతి. అదంతా కూడా ఈ లోతు యొక్క అక్రమ సంతానం. మరి మోయాబు, బెనామి అని ఇరువురు పేర్లు పెట్టుకున్నారు ఆ లోతు కుమార్తెలు. ఆ పెద్దవాడు మోయాబు, చిన్నవాడు బెనామి అని అన్నది ఈ అమ్మోనీయులు అనుంది. ఈ అమ్మోనీయులు, మోయాబీలు వీరితో తగువుల్లోనే ఉంటున్నారు ఎప్పుడు కూడా, ఇజ్రాయేలీలతోటి. అక్కడికి వెళ్ళిపోయి వీళ్ళేమో మరి అక్కడికి వెళ్ళిన తర్వాత, నేను ముందు చెప్పాను, దేవుడు పరీక్షిస్తాడు, శ్రమ పెడతాడు. పశ్చాత్తాపడి మారుమనసు పొందితే సరే, లేకపోతే మరి శిక్షిస్తాడు. ఇంకా లొంగకపోయినట్టయితే మరణమే వాళ్ళకి గతి. ఇంకా అంతకంటే వేరే శిక్ష ఏమి ఉండదు. మరి ఆ విధంగా ఎలీమెలకు వెళ్ళిపోయాడు. ఎలీమెలకు తర్వాత మహలోను, కిలియోను కుమారులు ఇద్దరు వెళ్ళిపోయారు. ఈ నయోమి మాత్రం మిగిలింది.
ఈ కుమారులకి ఇరువురికి మోయాబు కన్యలను చేశారు. ఆ మోయాబు స్త్రీలు ఎవరు ఉన్నారు, ఓర్ప, మరి రూతు. ఇంకా అక్కడి నుంచి నా దేశంలో మరి కరువు దేవుడికి అట్రాక్షన్ చేయడని, కరువు లేదని, అక్కడ ఆహార సమృద్ధి ఉందని విన్నాను, నేను అక్కడికి వెళ్ళిపోతాను అని సిద్ధపడింది. సిద్ధపడిన తర్వాత కోడండ్రి ఇరువురికి చెప్తుంది ఏమనంటే, మీరు నాతోటి రావద్దు, మీరు ఇబ్బంది పడతారు, మీరేమో వయసు ఉన్న పిల్లలు, మీరు చక్కగా మీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోండి, వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు చూసిన ఏర్పాటును బట్టి మీరు వివాహాలు చేసుకోండి, మీరు ఇక్కడ ఉండండి, నేను వెళ్ళిపోతాను, నాతో పాటు మిమ్మల్ని బాధ పెట్టను, మీరు రావద్దు అని చెప్పినప్పుడు ఈ ఇరువురు పెద్ద కోడలు మరి ముద్దు పెడద్ది, ఓర్ప ఆమె పేరు. ఓర్ప అనేటువంటి మాటకి అర్థం ఏమిటంటే మరి వెను చూపించడం, వెను తిరగటం. ఆ విధం ముఖం సాటేసాడు అంటారు. నా దగ్గర అవసరం ఉన్నప్పుడల్లా నన్ను ఉపయోగించుకున్నాడు, ఇప్పుడేమో ఈ మధ్య నేను కొంచెం ఇబ్బందిలో ఉన్నానని వాడు ముఖం సాటేస్తున్నాడు. సహాయం అడుగుతుంటే వెను చూపించాడు అంటారు. వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు, మాట్లాడలేదు, చూపెట్టి ముఖం చూడలేదు, ముఖం చూపించలేదు. మరి ఆ విధంగా ఈ ఓర్ప అనేటువంటి మాటకు మరి అర్థం అది తిరుగుబాటు, అవసరం లేదని విడిచిపెట్టేయటం. మరి ఆమె సరే అయితే మరి అత్త నేను వెళ్ళిపోతానని ముద్దు పెట్టేసింది, వెళ్ళిపోయింది. మరి రూతుకి చెప్తుంది ఏమనంటే, నువ్వు కూడా మరి నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోయి అక్కడేమో వాళ్ళు చూసిన సంబంధం చేసుకో, సుఖంగా ఉండు, నేను వెళ్ళిపోతాను, నా దారిని నేను వెళ్ళిపోతాను అని చెప్పుద్ది. చెప్పినప్పుడు ఈ రోజు నన్ను అనగా అనొద్దు, నన్ను అలాగ ఇబ్బంది పెట్టవద్దు, నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికే వస్తాను, నువ్వు ఎక్కడనే వాసం ఉంటావో నేను అక్కడనే వాసం ఉంటాను, మరి నీ జనుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు, నేను నీతో పాటే ఉంటాను, నన్నేమో వెళ్ళిపోమని బ్రతిమారొద్దు అని చెప్తాను. చెప్పినప్పుడు ఇంకా ఆ తల్లి ఇంకేమి మాట్లాడలేకపోయింది. ఇక్కడ మరి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఈ అత్త కోడళ్ళ సంబంధం చూసుకున్నట్టయితే ఈ చక్కగా యజమానురాలను గౌరవించినట్టుగా ఈ రూతు గౌరవిస్తుంది. ఓర్ప విడిపోయింది, రూతు గౌరవిస్తుంది. ఇరువురు ఉన్నప్పుడు కూడా ఈ నయోమి కుమార్తెలరా అంటుంది, కోడలాగా చూడలేదు, సొంత బిడ్డలాగే చూసుకోండి. మరి ఇక్కడ ఈ తల్లిని గౌరవించినట్టుగానే మరి ఈమె ఈ రూతు అత్తగారిని గౌరవిస్తుంది. ఆ ప్రకారంగా చక్కగా మరి యజమానురాలను చూసినట్టుగా చూస్తుంది. ఇక్కడ ఈమె చేరిపోతారు, వెనక్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అందరూ వచ్చి నయోమి వచ్చేసింది, మన నయోమి వచ్చేసింది అని అందరూ వచ్చారు. గొప్ప ఆదరణ అది. ఇక్కడ ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడికో వెళ్ళిపోయి అన్నీ పోగొట్టుకుని వెనక్కి వచ్చాడు అని అంటే మరి చాలా తేలిగ్గా చూస్తారు. చాలా చోట్ల చాలామంది చాలా తేలిగ్గా, చాలా నిర్లక్ష్యంగా చూస్తారు. మన దగ్గర డబ్బు ఉంది అన్నప్పుడే మనకి సహాయంగా నిలబడతారు. మరి బాగా శాస్తి జరిగింది వెదవకి, నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోయాడు, తిరిగి వచ్చాడు, ఏమీ లేకుండా వచ్చాడు అంటారు. మరి ఇక్కడేమో అలాగే అనకుండా అందరూ సంతోషంగా మన నయోమి వచ్చేసింది అని అక్కడ స్త్రీలు అందరూ కూడా చేరుతారు. చేరినప్పుడు నయోమి అని అనకండి, నన్నేమో మారా అని అనండి, ఎందుకంటే నేనేమో సంపన్నురాలుగా వెళ్ళాను, రిక్తురాలుగా వచ్చాను. మరి దేవుడు సర్వశక్తుడు నాకు కీర్తి తెచ్చాడు, నన్ను రిక్తురాలిని చేశాడు అని అంటాం. దేవుడు చేయలేదు, మనమే చేసుకున్నాం. ఆ విషయాన్ని మరి మనం గ్రహించడం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆలస్యం అయినప్పుడేమో మనం మరి ఇబ్బంది పడతాం, అంతవరకు ఇబ్బంది పడతాం. ఇక్కడ దీనిలో తర్వాత ఈ కుటుంబ సంబంధాలు, మరి స్నేహ సంబంధాలు మరి ఏ విధంగా ఉండేవి ఆ రోజుల్లో అని మనం ఆలోచించుకుంటే
ఈ బంధానికి చాలా గొప్ప విలువ ఇచ్చేవారు. మరి అత్తగారి నీ సెలవు అయితే నేను వెళ్ళి పరిగెరుకుంటాను. నేను వెళ్ళి ఎవరైతే నాకు నా ఎడల కనికరం చూపిస్తారో, ఎవరైతే నాకు అనుమతిస్తారో వాళ్ళ భూమిలోకి వెళ్ళి, వాళ్ళ చేనులోకి వెళ్ళి పరిగెరుకుంటాను అంటే ఏరుకోవటం. మరి మనం ఇక్కడ చాలా మందికి తెలియకపోవచ్చు అదేమిటో. మరి దేవుని యొక్క నియమం, దేవుడు ఏర్పాటు చేసినటువంటి నియమం ఏమిటంటే ఆ ఓరలమ్మట, చుట్టుపక్కల ఓరలు, మూలలు ఆ ఓరలమ్మట ఆ పంట కొంచెం వదిలేయటం. అది పరదేశులు లేకపోతే పేదలు, విధవరాండ్లు ఇటువంటి వాళ్ళు తీసుకుంటారని. మరి అది కట్టుబాటు, దేవుని ఏర్పాటే అది. ఆ ప్రకారం ఇప్పుడు కూడా మరి ఆనవాయితీగా అది అలాగే నడుస్తుంది. అప్పటి నుంచి కొంచెం ఆ మూలలు వారలు అవి వదిలేస్తూ ఉంటారు, ఎక్కువ లేని చోట. మరి తర్వాత మీరు కట్టుకునేటప్పుడు కోత అయిన తర్వాత ఎవరు కోతలు వస్తున్నారు, ఎవరు కోతలు వస్తాయి, ఎవరంటే బార్లీ కోత వస్తుంది. బార్లీ కోత తర్వాత ఇంకో 10 రోజులు 15 రోజుల తర్వాత గోధుమ కోత వస్తుంది. ఈ కోతలు అన్నింటిలోనూ కూడా వాళ్ళు కోసి కట్టివేత అంటారు, కోసి పనం వేస్తారు, 4 గుప్పులు అలా వేస్తారు. అవేమో 2 రోజులు ఆగి ఆరిన తర్వాత అది మోపులు కట్టుకుని పట్టుకెళ్ళి ఒక చోట మరి దాన్ని దొడగొట్టుకుంటారు, నూర్చుకుంటారు. ఈ మధ్యలో ఈ కట్టేసేటప్పుడు ఒక వెన్న అక్కడ విరిగి పడతా ఉంటాయి, అవి వేరుకోవటం. అటువంటివి వేరుకొనేస్తారు. మళ్ళా మనం అన్ని మనమే తినకూడదు, దేవుణ్ణి పెట్టిన నియమం ఇది, మన ప్రభు పెట్టిన నియమమే అది, దేవుడు పెట్టినటువంటి నియమం. అదే చాలా మంది ఆచరిస్తారు, హిందువుల్లో కూడా ఆచరిస్తారు. అవి విడిచి మళ్ళా తిరిగి మనం వేరుకోకుండా కొంతమంది వేరేసుకునేటటువంటి అతి జాగ్రత్త పరులు ఉంటారు, అతి స్వార్థ పరులు ఉంటారు. కానీ అది సాధారణమైనటువంటి విషయం, అందరికీ అర్థమైనటువంటి విషయం. మరి ఆ విధంగా ఈమెమో నేను నీ సెలవు అయితే, అత్తగారిని అడుగుతుంది, యజమానురాలిని అడిగినట్టుగా, నీ సెలవు అయితే నువ్వెందుకు ముసలిదాను, నువ్వు కూర్చో, నేను ఏదో ఒకటి చేస్తాను, తినటానికి తెస్తాను అని అంటారు ఇప్పుడు పిల్లలు అయితే. మరి ఆ విధంగా అనలేదు, అనకుండా నీ సెలవు అయితే నాకు ఎవరిని దయ కలుగుతుందో వాని పొలంలో పరిగెరుకుంటాను అన్నాను. అన్నప్పుడు సరే అమ్మ వెళ్ళాడు. మరి వెళ్ళి అక్కడ ఒక పొలంలోకి వెళ్ళి అక్కడ ఏరుకుంటా ఉంటాం. ఆ ఏరుకోవటం అంత పని, అంత కష్టం ఇంకేదీ ఉండదు. వంగటం, ఆ 2 వెనులు తీసుకోవటం, బ్యాగ్లో వేసుకోవటం, మళ్ళీ చూసుకుంటూ వెళ్ళటం, వంగటం, తీసుకోవటం. మరి ఆ పని చేస్తానే ఉంది రోజల్లా. మరి 2వ అధ్యాయంలో ఆ విధంగా ఉంది, ఆ పని చేసుకుంటా ఉంది. బోయజు వస్తాడు ఇక్కడ. బోయజు వచ్చినప్పుడు బోయజు పనివారికి, మరి అక్కడ కూలి పని చేసేటటువంటి పనివారికి యజమానుడికి ఉన్నటువంటి సంబంధం చూడండి. ఆయన వచ్చి, యజమానుడు బెత్లెహేము నుంచి పొలంలోనికి వచ్చి పనివారితో మరి దేవుని ఆశీర్వాదం మీకు కలగాలి అని అంటాడు. అటువంటి బాంధవ్యాలు ఆ రోజుల్లో ఉండేవి, ఇప్పుడు అలా లేవు. బోయజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడయుండునుగా కానీ పోయి వారితో చెప్పగా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని వారితో అనేది. పని వారి దగ్గరికి వచ్చి, ఇంకా ఎంత లేట్ అయింది, ఇంకా ఎంత పని అవ్వలేదా, ఇంకా ఇంతేనా చేస్తా, ఇంకొకడు ఉండాలి, వాడు ఎక్కడ తిరుగుతున్నాడు, వీడేం చేస్తున్నాడు, ఇలాగే యజమానులు ఇలాగే అడుగుతారు. కానీ ఈయన వచ్చి యెహోవా మీకు తోడై ఉండును గాక అంటున్నాడు ఈ పనివారితో. పనివారేమో దేవుడు నేను మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆ విధమైనటువంటి సంబంధాలు ఉన్నప్పుడు
దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి అటువంటి సంబంధాలే ఉండాలి. నేనేదో యజమాని అని తగులు పెడుతున్నట్టు పెడితే చాలా చాలా కంపెనీల్లో చాలా ఇబ్బందులు పడతా ఉంటారు కింది ఉద్యోగులు. కానీ ఇక ఆ కాలంలో ఆ విధమైనటువంటి ఆలోచనలు లేవు. అంతా కలిసిమెలిసి ఉండేవారు, ఒకరి మీద ఒకరు కోరుకునేవారు. మరి ఆ విధంగా మరి దీనిలో ఉన్నటువంటి పాఠాలు అవి. ఆ విధమైనటువంటి స్నేహ బాంధవ్యాలు ఉండేవి అప్పుడు. ఇప్పుడు అలాగ లేదు. మరి బోయేజు వీరేమో దేవుడు మీకు తోడుగా ఉండాలి అని కోరుతున్నాడు. మరి వీరేమో దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అని వీరు అంటున్నారు. తర్వాత బోయేజును మరి అది తర్వాత చెప్తాను. ఇంకా ఆ వేరుకొని వచ్చింది, సాయంత్రం వరకు వేరుకొని వచ్చింది. ఏరుకునేటప్పుడేమో ఎవరు ఆ అమ్మాయి ఎవరు అని యజమాని అడుగుతాడు. అడిగినప్పుడు నయోమి కోడరు అని చెప్తారు. నయోమి కోడరు అని చెప్పినప్పుడు ఈ అయితే ఆ కుటుంబం ఇతనికి దూరపు బంధుత్వం ఉంది. అందుచేత నా బంధుత్వం ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి విన్నాడు. ఆమెమో మరి మంచిదని తెలిసింది ఇతడికి. అందుచేత నువ్వు ఏరుకోనివ్వండి, ఆమెకి ఊర ఆటంకపరచకండి, ఆమెను ఏరుకోనివ్వండి, ఎన్ని రోజులు వచ్చినా మీరు రానివ్వండి, ఏరుకోనివ్వండి, పరిగి ఏరుకోనివ్వండి, కొంచెం ఎక్కువ విడిచిపెడతా ఉండండి ఆ అమ్మాయికి అని చెప్తాడు పనివారికి. మరి అంత దాతృత్వం. మరి ఇప్పుడు ఆ విధంగా మనం ఉంటున్నామా? మనం ఎంతసేపు మనం తినటం, మనం దాచుకోవటం, మరి మన పిల్లడు అనేనా? మరి చుట్టూ ఉన్నటువంటి పేదల కోసం, మన సహవాసం ఉన్నటువంటి పేదల కోసం మనం ఏమన్నా ఆపద వచ్చినప్పుడు ఏమైనా చేయగలుగుతున్నాం, అవసరం వచ్చినప్పుడు ఏమైనా చేయగలుగుతున్నామా అని మనం ఆలోచించాలి. ముఖ్యంగా విధవరాండ్ర విషయం. అటువంటి వారి ఆపదలు వస్తే సహాయం చేయాలి, మనం సిద్ధంగా ఉండాలి. మరి తర్వాత ఏమో ఇక్కడ ఈ బోయేజు ఆ విధంగా అడిగినప్పుడు బోయేజు వాళ్ళకి చెప్తాడు, ఆ అమ్మాయికి కూడా చెప్తాడు, నువ్వేమో మరి ఇక్కడ మా పని వాళ్ళ దగ్గర కూర్చోవచ్చు, వాళ్ళు తాగి నీళ్ళు నువ్వు తాగొచ్చు, వాళ్ళతో చోటు తెచ్చుకొని నీళ్ళు నువ్వు తాగొచ్చు, వాళ్ళతో పాటు కూర్చోవచ్చు, వాళ్ళతో వాళ్ళు ఎక్కడో ఉంటారో తెలుసుకొని రోజు వాళ్ళ కూడా నువ్వు వెళ్ళొచ్చు, వాళ్ళ పని అంతా మా పని ఎంత అయ్యేదాకా కూడా నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అని అనుమతిస్తాడు. తర్వాత ఏమో ఈ కుర్రవాళ్ళకి అందరికీ కూడా అమ్మాయిని ఏమీ అనొద్దు, ఏమీ చెయ్యొద్దు అని నేను చెప్పాను అందరికీ కూడా. మరి నేనేమో చెప్పాను, చేత నువ్వు మానకు రమ్మని చెప్పి. మరి ఈమె తర్వాత ఇంటికి వెళ్ళి చెప్పుద్ది, అత్తగారికి చెప్పుద్ది, నువ్వు ఎవరి పొలంలో వేరుకున్నావు అని చెప్పినప్పుడు నేనేమో ఆయన పేరు బోయేజట, మరి అక్కడేమో వేరుకున్నాను, ఆయన మర్యాదస్తులాగా ఉన్నాడు, నన్ను అక్కడ వాడితో పాటు పరిగి ఏరుకోమన్నాడు, ఆయన కోత అంతా అయ్యేదాకా వేరుకోమన్నాడు. తర్వాత ఏమో నాకు పేలాలు ఇచ్చాడు, నేను తిన్నాను, మిగిలిన నువ్వు తినమని ఇచ్చింది. అప్పుడు నయోమి చెప్పుద్ది, అతడు మనకు బంధువే, మంచివాడు అతడు, మనకు బంధువే అని నీ మీద ఆలోచించవలసినటువంటి దాన్ని నేను, నువ్వేమో ఈ సాయంత్రం ఈ రాత్రి నువ్వేమో సిద్ధపడి స్నానం చేసి బట్టలు మార్చుకుని అత్తరు రాసుకొని నువ్వు వెళ్ళి అతడు పొద్దుపోయాక అతడి పాదాల దగ్గర పడుకున్నప్పుడు అతడు నువ్వెవరు అని అడుగుతాడు, అతడు చేయవలసింది అతడు చేస్తాడు అని చెప్తాను. అక్కడికి వెళ్ళిన ఈ అత్తగారు చెప్పిన ప్రకారంగా రూత్ చేస్తుంది. వెళ్ళి అక్కడ అతడి కాళ్ళ దగ్గర పడుకుంటుంది. మధ్యరాత్రిలో ఆయన లేచి బోయేజు లేచి ఎవరు నువ్వు అని అడుగుతాడు. అడిగినప్పుడు నేనేమో రూతు అనేటటువంటి నీ దాసురాలని అని అడుగుతుంది. అడిగి మరి
నువ్వు మాకు బంధువు అని తెలిసింది, అందుచేతనేమో నీకు కనికరం కలిగితే నీ కొంగు నా మీద కప్పు అని అడుగుతుంది. అంటే ప్రపోజ్ చేయటం ఆ విధంగా, ఆ కాలంలో ఆ విధంగా ఉండేది. అడిగినప్పుడేమో అతడు చెప్తాడు, అలా కాదు, నాకంటే దగ్గర సమీప బంధువు నీకు ఇంకొకడు ఉన్నాడు, నీకేమో వాడిని అడుగుతాను నేను, అడిగి వాడు ముందుకు రాకపోయినట్టయితే అప్పుడు నా బాధ్యత నేను నెరవేర్చుకుంటాను, నువ్వేమి కంగారు పడకు, నువ్వు వెళ్ళమని చెప్తుంది. చెప్తాడు బోయేజ్. ఇంటికి వెళ్ళిపోయి చెప్పుద్ది. చెప్పినప్పుడు అతడి మీద ఎంత నమ్మకం ఉందో ఈ నయోమికి తెలియదు. ఆ మాటను బట్టి తెలుస్తుంది ఏమిటంటే, అతడు ఊరుకోడు, ఈ పని ఈ విషయం తేలిదాకా ఊరుకోడు, ఇది పూర్తి చేస్తాడు, ఈ పని పూర్తి చేస్తాడు అని చెప్తుంది. ఆ విధంగానే ఈ బోయేజు పురద్వారం దగ్గర పెద్దను పోగు చేసి కూర్చోబెట్టి ఆ రూత్కి, నయోమికి ఇంకా సమీప బంధువు ఎవరున్నాడు, ఎలిమెరి కుటుంబం ఇంకా సంబంధం వాళ్ళకి దగ్గర వాడు ఉన్నాడు. అతడు వచ్చినప్పుడు అతన్ని పిలిచి, అతడి పేరేమిటో రాయలేదోయి, ఇలా ఇక్కడ కూర్చో అని అంటాడు. పెద్దలు కూర్చున్నారు. అప్పుడేమో చెప్తాడు, నువ్వు ఈ నయోమి మీ బంధువే, తిరిగి వచ్చేసింది ఆమె, అందుచేతనేమో ఆమె అందరూ ఉండగా చెప్తున్నాను నేను, ఆమె కోడలు రూత్ అనేటటువంటి ఆమె కోడలు వచ్చింది. ఈ రూత్ అనేటటువంటి ఆమె ముందు చెప్పిన ప్రకారంగా, బైబిల్లో ముందు చెప్పుకున్న ప్రకారంగా చదువుకొస్తే మొట్టమొదటి మనం అర్థం చేసుకోగలిగింది ఏమిటంటే, రూత్ చిన్న కోడలి, ఓర్ఫా పెద్ద కోడలు అని అనుకుంటారు. కానీ ఆ విధంగా లేదు. తర్వాత భాగంలో చూస్తే 4వ అధ్యాయంలో చూసుకున్నట్టయితే రూతే మహలోను భార్య, పెద్ద కోడలు అని తెలుస్తుంది. అందుచేత నయోమి కొడుకులు పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుంది, ఈ కోడలతో తిరిగి వచ్చింది. ఆ కోడలు భూమి ఉందా, వాళ్ళ భూమి ఉందా, ఆ భూమిని మరి నువ్వు విడిపించుకోగలిగితే నీకే మొట్టమొదటి హక్కు దాని మీద, నీకే ప్రాధాన్యత, నువ్వే సమీప బంధువు, అందుచేతనేమో నువ్వు దాన్ని విడిపించుకోవాలి అని అడుగుతాడు. అంటే ఇక్కడ ఈ పెద్దల సమక్షంలో నువ్వు చెప్పు, ఖండితంగా చెప్పే, నువ్వు విడిపించుకోవాలంటే నువ్వు విడిపించేసుకో, మరి లేకపోతే ఆ విషయం నాకు చెప్పు స్పష్టంగా అని అడుగుతాడు. అడిగినప్పుడు భూమి విడిపించుకుంటాను అని అన్నాడు. తర్వాత భూమిని విడిపించుకున్నప్పుడు నయోమి దగ్గర ఉన్నటువంటి ఆ కోడలను కూడా నువ్వేమో ఆమెకు కూడా విడుదల కలుగు చేయాలి, అంటే ఆమె బాధ్యత పెట్టుకోవాలి, ఆమెను వివాహం చేసుకోవాలి అని చెప్తాడు. చెప్పినప్పుడు బోయేజ్ ఆ విధంగా చెప్పినప్పుడు అతడు భూమి తీసుకోవటానికి నేను రెడీయే, కానీ మరి రెండో షరతు నాకు కుదరదు, నేనేమో నా స్వకీయ ఆస్తిని పోగొట్టుకుంటానేమో ఆ విధంగా చేస్తాను, అందుచేత అలాగొద్దు, నేను చేసుకోను అని చెప్తాను. అప్పుడు అయితే నీ తర్వాత వాడిని నేనే ఇంకా ఆ విమోచనం జరిగించవలసినటువంటి వాడని, ఆ క్రమంలో నీ తర్వాత ఉన్నవాడిని నేనే, మరి నువ్వు ఖండితంగా చెప్పు అని అడిగినప్పుడు అతడు చెప్పేస్తాడు. చెప్పేసి అతడు చెప్పులు తీసి ఇతరికిస్తాడు. ఈ అగ్రిమెంట్కి అది మనం డబ్బు అడ్వాన్స్ ఏ విధంగా అయితే ఇస్తాం, ఆ విధంగా అగ్రిమెంట్కి ఆ కాలంలో చెప్పులు మార్చుకోవటం కొన్ని చోట్ల ఉంది. పాత నిబంధన చదువుకుంటూ పెడితే తర్వాత కొన్ని చోట్లేమో కండువాలు మార్చుకోవటం ఉంది. కండువ అంటే పై పంచి కట్టుకుని పైన ఒక టవల్ లాంటిది ఒకటి వేసుకుంటారు. మామూలు టవల్ కంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది, దాని కండువ అంటారు. ఆ కండువ వేసుకుంటారు. ఆ కండువాలు ఒకరికొకరు మార్చుకోవటం, కానీ లేకపోతే కొన్ని చోట్ల ఉప్పు మూట కట్టుకుని తిరిగి ఊరా ఆ కాలంలో. ఎందుకంటే ఎక్కడ ఏది ఉంటే అదే తినాలి, అంతా నడిచే ప్రయాణాలు. అందుకనే ఉప్పు అవసరమైన, ఉప్పు ఉంటే అక్కడ ఏదో ఒకటి ఏ జొన్నలో రాగులో ఏవో గోధుమలో బార్లీగా ఏవి దొరికితే అవి ఉడకబెట్టుకొని ఆ ఉప్పుతోటి ఉప్పు ఉపయోగించుకునేవారు అని అనుకుంటున్నాను నేను, ఉప్పు మార్చుకునేవారు. మరి ఇక్కడ ఇతనేమో చెప్పులు తీసేసి
బోయజ్కి ఇస్తాడు, బోయజ్ చెప్పులు అతనికి ఇస్తాడు. ఆ విధంగా మారకం జరిగిపోద్ది. మరి బోయజ్ ఒప్పుకున్నాడు కనుక, మరి అతడు ఒప్పుకున్నాడు కనుక, మొట్టమొదటి ప్రాధాన్యత హక్కు ఉన్నటువంటి వాడు ఒప్పుకున్నాడు కనుక, బోయజ్ ఏమో అయితే నేను చేసుకుంటాను, ఆ అమ్మాయిని నేను విడిపిస్తాను, ఆ భూమిని నేను విడిపిస్తాను, మీరే సాక్ష్యం దానికి అని చెప్తాడు. చెప్పినప్పుడు చూడండి, అందుకు పురద్వారం నుండి ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము, యెహోవా అనే ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇజ్రాయేలీయుల వంశమును వర్ధిల్లపు చేసిన రాహేలును పోలిన దానిగాను, లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడివై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదు గాక. యెహోవా ఈ యవనరాని వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యోధా కలిగిన పెరుసు కుటుంబం వలన ఉండునుగాక. కాబట్టి బోయజు రూతును పెళ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయిన. ఆ విధంగా వీళ్ళు ఆశీర్వదిస్తారు రూతుని, బోయజుని, అక్కడ పెద్దలందరూ కూడా. మరి అటువంటి సంబంధాలు ఉండాలి. మరి ఇప్పుడు రిలేషన్స్ అన్ని కూడా ఆశీర్వాద కారణంగా ఉండటం లేదు, ప్రేమతో ఉండటం లేదు, అసూయతో ద్వేషంతో ఉండి. మరి ఇప్పుడు ఉండి సంబంధాలన్నీ కూడా ఎక్కువ, ఒక ఆయన అన్నాడు, ఆల్ హ్యూమన్ రిలేషన్స్ ఆర్ ఫైనాన్షియల్ రిలేషన్స్. డబ్బు కోసమే, డబ్బు అవసరం ఉంటే మాట్లాడతాడు, లేకపోతే మాట్లాడు. మరి డబ్బు అప్పు ఇస్తే మాట్లాడతాడు, అప్పు ఇవ్వకపోతే మాట్లాడు. మరి ఇవ్వగలిగిన సామర్థ్యం రోజు ఉండదు, ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండదు. మరి అవి ఎవరు ఆలోచించడం లేదు. ఒకవేళ ఆకలి అయినట్టుగానే అతడికి లేదేమో అని ఆలోచించుకోవాలి. మరి ఆ విధంగా లేకుండా డబ్బు ఇస్తే స్నేహం, డబ్బు ఇవ్వకపోతే స్నేహం లేదు, అటువంటి ఆలోచనలు ఉంటున్నాయి. మానవ సంబంధాలు అన్నీ కూడా మరి ఇవే ఫైనాన్షియల్ రిలేషన్సే, డబ్బుతో కూడినటువంటి చుట్టాలకాలే, స్నేహాలే, బంధుత్వాలే, కానీ అంతకంటే ఏమీ లేదు అంటున్నారు. ఆ కాలంలో ఆ విధంగా కాదు, ఒకరి మీద ఒకరు కోరుకుంటున్నారు, ఒకరినొకరు దేవుని నామంలో ఆశీర్వదిస్తున్నారు. ఇంకోటి ఇక్కడ చూడవలసింది ఏమిటంటే బోయజ్ యొక్క క్యారెక్టర్. బోయజు మరి సద్గుణ సంపన్నుడు, ఆస్తిపరుడు. మరి వివాహం అయినట్టు లేనట్టు అప్పటికే దీనిలో తెలియట్లేదు, కానీ అవలేదేమో అని అనుకుంటున్నాను నేను. ఒకవేళ అయ్యిందో మనకు తెలియదు. అతడు, ఈ అమ్మాయి అప్పుడు అతడు పడుకున్న చోటుకు వెళ్ళింది. మరి అర్ధరాత్రి, ఎవరు లేరు, మరి ఎవరు చూడటం లేదు. కానీ ఎవరు చూడలేదు అని మనం పాపం చేయకూడదు. మనం ఎవరు లేకపోయినా నేను పాపం చేస్తే నాకే తెలుస్తుంది, ఇంకెవరికే తెలియదు. మరి నేను పాపం చేస్తే ఎవరికీ తెలియదు, ఇంకెవరు చూడటం లేదు అని అనుకోవటం తెలివి తక్కువ. సాతానుడు చూస్తూ ఉంటాడు ఏ విధంగా శోధిస్తానా వీడిని. దేవుడు చూస్తూ ఉంటాడు ఏ విధంగా ఈ శోధంలో తట్టుకుంటాడు, నిలబడతాడు, పడిపోతాడా, నిలబడతాడా, దేవుడు చూస్తాడు. సాతానుడు ఏ విధంగా శోధించగలను అని సాతానుడు చూస్తూ ఉంటాడు. అందుచేత మనం చాలా జాగ్రత్తతో ఉండాలి. ఈ బోయేజు మరి అవకాశం వచ్చింది కదా అని మరి దాన్ని ఉపయోగించుకుంటాను అని అనుకోలేదు. అంటే మరి నిగ్రహం కలిగినటువంటి వాడు, యథార్థతతో నిండినటువంటి వాడు, నీతి నియమాలు కలిగినటువంటి వాడు. అక్కడేమో నువ్వు వెళ్ళిపో, నేను ఆలోచిస్తాను, నేను చేయవలసింది నేను చేస్తాను, నాకంటే సమీప బంధువు ఇంకొకడు ఉన్నాడు, వాడిని అడుగుతాను, వాడు కాదంటే అప్పుడేమో నేను నీకు బంధువు ధర్మం జరిగిస్తాను అని చెప్తాడు. అందుచేత మరి అటువంటి సంబంధాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ బెత్లెహేం అనేటువంటి పట్టణం యోధా బెత్లెహేం దీని పేరు. దీన్నేమో కొన్ని చోట్ల బెత్లెహేం ఎఫ్రాతా అని అన్నారు. బెత్లెహేం ఎఫ్రాతా, నీవు మరి ఇజ్రాయేల్లో స్వల్ప జనం అయినప్పటికీ కూడా నిన్ను లోకాన్ని ఏలబోయేటటువంటి క్రీస్తు ప్రభు నీ ద్వారాగానే
వస్తాడు అని చెప్తారు మేకా ప్రవచనంలో. క్రీస్తు ప్రభు పుట్టినటువంటి బెత్లెహేం ఇది, యోధా బెత్లెహేం. క్రీస్తు ప్రభు పుట్టినటువంటి బెత్లెహేము. మరి దీన్నేమో బెత్లెహేం ఎఫ్రాత అని కూడా అన్నారు. మరి ఇదేమో యెరూషలేము నుంచి దక్షిణాన యెరూషలేం దగ్గరలో ఒక 7 కిలోమీటర్లు 7 మైళ్ళు దూరంలో ఇది ఉంది ఈ బెత్లెహేము. ఇంకో బెత్లెహేము ఉంది, అదేమో ఉత్తరాన మరి గలిలీ ప్రాంతంలో నజరేతుకు దగ్గరలో ఇంకొక బెత్లెహేం ఉంది. ఆ బెత్లెహేంకి అంత ప్రాముఖ్యత దైవ గ్రంథంలో కనబడలేదు. మరి ఇక్కడ ఈ బెత్లెహేం గురించి ఎక్కువ సార్లు వ్రాయించబడింది. తర్వాత మరి దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాడు. మరి ప్రజలు ఆశీర్వదించారు, పట్టణ ప్రజలు అందరూ, పెద్దలందరూ ఆశీర్వదించాడు. బోయజుని ఆశీర్వదించారు. తర్వాత రాహేలు గురించి కూడా చెప్తున్నారు. రాహేలు గురించి, రూతు గురించి కూడా చెప్తున్నారు. లేయ మాదిరిగా రాహేలు మాదిరిగా ఈమె అభివృద్ధి చెందాలి అని. 12వ వచనం మళ్ళా చదువుతాను. 4వ అధ్యాయంలో, ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడువై బెత్లెహేంలో నీవు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ యవ్వనరాని వలన నీకు దయచేయు సంతానము నీ కుటుంబమును తామారు యూదాకు కలిగిన పెరుసు కుటుంబం వలె ఉండునుగాక. కాబట్టి బోయజు రూతుని పెండ్లి చేసుకొని ఆమె యుద్ధకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగినట్లు ఆశీర్వదించను కనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందునుగాక. ఆయన నామం ఇశ్రాయేలులో ప్రకటింపబడునుగాక. ఈ విధంగా మరి ఒకరు క్షేమాన్ని ఒకరు కోరుకున్నారు, స్పష్టంగా చెప్పారు. మరి దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అని. తర్వాత ఏమో ఈ కుటుంబాన్ని కూడా, ఈ రాహేలును కూడా ఆశీర్వదించాలి అని చెప్పారు. తర్వాత ఈ రూతును కూడా ఆశీర్వదించాలని చెప్పారు. ఈ రూతు మరి యాకోబు భార్య అయినటువంటి లేయా రాహేలు మాదిరిగా మరి అభివృద్ధి చెందాలి అని వాళ్ళేమో కోరారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఈమె నయోమి దగ్గరకు వచ్చి మాట్లాడతారు. నయోమి దగ్గరకు వచ్చి అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందునుగాక. ఆయన నామం ఇశ్రాయేలులో ప్రకటింపబడునుగాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా నీ కోడలు ఇతని కానిను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనము నీకు పోషకుడగనని నయోమితో చెప్పి, నువ్వు కొడుకులు లేడని నువ్వు బాధపడ్డావు, కొడుకులు లేరని. మరి నీకు 7 కుమారుల కంటే ఎక్కువైనటువంటి కోడల్ని ఇచ్చాడు దేవుడు నీకు. రూతు నీకు అంతటి గొప్ప కోడలు, మరి ఆమె వల్ల నీకు మేలు జరుగుద్ది అని నీకేమో నీ ప్రాణము నోదార్చి ముసలితనము నీకు పోషకుడగినని నయోమితో చెప్పి, ఈ పిల్లవాడు మరి నీకు పోషకుడు అవుతాడు, నీకు వృద్ధాప్యంలో నీకు సహాయంగా ఉంటాడు అని చెప్తున్నారు. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగెట్ ఉంచుకొని వానికి దాదిగా ఉండను. ఆ పొరుగు స్త్రీ నయోమి కొడుకు పుట్టానని చెప్పి అతనికి ఓబేదు అని పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషై యొక్క తండ్రి. ఓబేదు అనేటువంటి పేరుకు మరి మంచితనం, సంతోషం అటువంటి అర్థం ఉంది. ఈ ఓబేదు అన్నటువంటి ఆయన ఆ పేరు పెట్టారు. అతడు ఎవరంటే అతడు దావీదునకు తండ్రి అయిన యెషై యొక్క తండ్రి, అంటే దావీదుకు తాత. దావీదు తండ్రికి తండ్రి, దావీదుకు తాత. మరి ఈ విధంగా దేవుని కృప
రూతు మీద ఉంది. మరి దేవుడు ఈ క్రీస్తు ప్రభు వారి వంశావళిగా చేర్చడానికి మరి దేవుని సంకల్పం ఈ విధంగా జరిగింది అని మనం అర్థం చేసుకోవాలి. ఈ ఓబేదు అనేటువంటి మాటకి మరి ఆరాధికుడు అనేటటువంటి అర్థం ఉంది. మరి సేవకుడు అనేటటువంటి అర్థం ఉంది. దేవుని సేవకుడు ఆ విధమైనటువంటి అర్థం ఉంది. అందుచేత ఈ గ్రంథంలో, ఈ చిన్న పుస్తకంలో, ఈ 4 అధ్యాయాల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు అన్నీ చాలా ఉన్నాయి. మరి ముఖ్యంగా మనం పడిపోతూ ఉంటాం, తప్పు చేస్తూ ఉంటాం, తిరుగుబాటు చేస్తూ ఉంటాం, మరి ప్రాయశ్చిత్తం చేసుకుంటాం, పశ్చాత్తాపం ప్రకటిస్తాం, మరి విడుదల కలుగుతుంది. మరి ఆ విధంగా ఈ మానవ క్రైస్తవం యొక్క చరిత్రగానే దీన్ని మనం తీసుకోవాలి. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, మరి పరీక్షలు వస్తాయి. పరీక్షల్లో తట్టుకుని నిలబడగలిగినప్పుడే మనం దేవుని ఆశీర్వాదం పొందుతాం. శోధన వచ్చిందని ఏడుస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదు. శ్రమ వచ్చిందని ఏడుస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదు. మరి కరువు వచ్చిందని ఏడుస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదు. దేవుని మీద ఆధారపడాలి, మోకరించి ప్రార్థన చెయ్యాలి, దేవుని ఆశీర్వాదం కోరుకోవాలి, నిరంతరాయంగా ఆయనతో సహవాసంలో ఉండాలి. ప్రతి విషయంలోనూ కూడా అది దేవుని చిత్తం అవునా కాదా అని తెలుసుకుంటా ఉండాలి. మరి ఏది మీదకు నయ్యమని తీసుకుని బిడ్డలను తీసుకుని వెళ్ళిపోయాడు అంతే. అంతేగాని ఇది దేవుని చిత్తమా కాదా అని విచారించినట్టుగా ఎక్కడా లేదు. ఇది మీద గురించి ఎక్కువ లేదు. మరి నయోమి గురించే ఉంది. తర్వాత నయోమి వెళ్ళినప్పుడు ఆమె ప్రవర్తన, ఆమె ఆలోచన ఏ విధంగా ఉందో మనకు తెలియదు. వచ్చిన తర్వాత మాత్రం ఇంకా దేవుని మీదే ఆధారపడినట్టుగా తెలుస్తుంది. మరి దేవుని మీద ఆధారపడటంలో మరి విశ్వాస జీవితం, మరి ఆ విశ్వాస యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉన్నాయి. దేవుని మీద మనం ఆధారం పడుతున్నామా? దేవుని ఆధారంగా చూసుకుని మనం ఏ పని చేసుకున్నా దేవుని ఆశీర్వాదం ఉంటుంది, మనకు అభివృద్ధి ఉంటుంది, ఆ కార్యం సఫలపరచబడుద్ది. మనం అలా కాకుండా దేవుని సంకల్పం అవసరం లేదు, నాకు డబ్బు ఉంటే చాలు అనుకుంటే మనం నష్టపడతాం. దేవుని చిత్తమా ఇది అని కనిపెట్టాలి, ప్రార్థన చేసుకోవాలి. కంగారు పడి ఎన్నిసార్లు తప్పుదాలు చేసాం. ఈ జీవితం గడిచి కొద్దీ అలా వెనక్కి ఆలోచించుకుంటూ ఉంటే అక్కడ తప్పు చేయకుండా ఉండవలసింది, నేను ఆ తప్పు అడుగు వేయకుండా ఉండవలసింది, ఆ విధంగా మాట్లాడకుండా ఉండవలసింది. ఈ విధంగా అనేకం జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అందుచేత ఎప్పటికప్పుడు తప్పుదిద్దుకుంటా, పశ్చాత్తాపడతా, ప్రాయశ్చిత్తం చేసుకుంటా దేవుని మీద ఆధారపడటమే విశ్వాస జీవితం. ఆ విధంగా ఆధారపడినప్పుడు మనకేమో అభివృద్ధి కలుగుద్ది, ఆశీర్వాదం కలుగుద్ది. లేనప్పుడు మనం నష్టపడతాం. మిగతా విషయాలు వచ్చే వారం చదువుకోండి. అందరూ వచ్చినందుకు సంతోషం. ఇది ఈ రూతు పుస్తకం ఇంటి దగ్గర మీరు చదవండి.